నేను డ్రైవర్ని. ఈ దేశం ముందుకెళ్లడానికి ఉండే చక్రాలు నడిపేవాడిని. నాకు పగలు తెలియదు, రాత్రి తెలియదు. ఎక్కడ తింటానో, ఎక్కడ పడుకుంటానో, అసలు నేను ఇంటికి తిరిగి వెళ్తానో కూడా తెలియదు. కానీ ఎప్పుడు అవసరం పడినా ప్రతి ఒక్కరికి సహాయపడతాను. అందరూ కరోనాకి భయపడి ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో కూడా నేను మీకు నిత్యావసరాలను చేర్చడానికి చాలా కష్టపడ్డాను. కరోనా వచ్చి మీ కుటుంబ సభ్యులు భయపడి మీ దగ్గరకు రాకపోయినా నేను నా ప్రాణం లెక్క చేయకుండా మీకు వైద్యాన్ని చేరువ చేశాను. నాకు కుటుంబం ఉంటుంది. నా పిల్లలు కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో డాక్టర్, ఇంజనీర్ ఉంటారో లేదో తెలీదు, కానీ ఒక మంచి డ్రైవర్ మాత్రం తప్పనిసరిగా ఉంటాడు. మేము కావాలని ఏ రోడ్డు ప్రమాదం చేయము. కొన్నిసార్లు ఇతరులను కాపాడబోయి మా ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటాము. కానీ ఇప్పుడు రాబోతున్న కొత్త చట్టంలో ఫేక్ యాక్సిడెంట్స్ లో కూడా మమ్మల్ని బాధ్యుల్ని చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. దానివల్ల మా జీవితం, మా పిల్లల జీవితం కూడా పాడవుతుందేమోనని దిగులుగా ఉంది. మీరేమనుకుంటున్నారో కమెంట్స్ లో తెలియజేయండి.